హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ @చిత్రాల చిన్ని బ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే కనుక లైక్ కూడా చేయండి. ఎప్పుడు స్పెషల్ అంటే నాన్ వెజే కాకుండా వెజ్తో కూడా నాన్ వెజ్ టేస్ట్ వచ్చే విధంగా వంకాయ కర్రీని అయితే చేశాను. గుత్తి వంకాయ కర్రీ కుక్కర్లో. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. చికెన్ మటన్ కర్రీస్ కూడా దీని పక్కన సరిపోవు అన్నమాట. చాలా బాగా వచ్చిందండి. ఇది ఏ విధంగా తయారు చేయాలో మొత్తం ప్రాసెస్ అంతా చూపించేస్తాను, చూడండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఇదిగోండి, ఈ వంకాయలు అయితే కనుక తీసుకున్నాను. నేను 1 కేజీ అయితే తీసుకున్నాను. వీటిని మంచిగా శుభ్రంగా కడిగేసుకుని పక్కనైతే పెట్టుకున్నాను. తర్వాత ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు అయితే వేసాను. పచ్చిశనగపప్పు వేసి మినప్పప్పు కూడా వేసుకున్నానండి. మినప్పప్పు వేసుకుని జీలకర్ర కూడా వేసుకుని కొంచెం ఆవాలు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఫ్లేమ్ వచ్చేసి అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే మంచిగా వేగుతాయి అన్నమాట, పైన వేగకుండా. ఈ విధంగా వీటిని వేపుకున్న తర్వాత దీనిలోనే కొన్ని పల్లీలు కూడా వేసేసుకుందాము. పల్లీలను కూడా దోరగా వేగించుకోవాలి. కర్రీ అయితే చాలా టేస్టీగా వస్తుందండి. తర్వాత దీనిలోకి దాల్చిన చెక్క వేసుకున్నాను. లవంగ మొగ్గలు కూడా వేసుకుందాము. అలాగే యాలకులు కూడా వేసుకుందాము. వీటిని కూడా వేసుకుని వీటిని కూడా కొంచెం వేపుకోవాలి. దీనిలోకి మళ్ళీ కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందామండి. ఎండు కొబ్బరి ముక్కలు మీ దగ్గర పౌడర్ ఉన్నా కూడా లాస్ట్లో వేసుకోవాలి. ఒకవేళ పౌడర్ ఉంటే కొన్ని జీడిపప్పు కూడా వేసాను. దీన్ని కూడా బాగా దోరగా వేగించుకోవాలి. ఎంతసేపు అయినా సరే మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేగించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే పైన వేగిపోతాయి, పచ్చి పచ్చిగా ఉంటాయి. మీకు ఇష్టమైతే కనుక దీనిలో అల్లము వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. అంటే వాటిని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడైతే కనుక నేను ధనియాలు వేసాను. ధనియాలు లాస్ట్లో వేసాను, ఎందుకంటే తొందరగా వేగిపోతాయి కదా అని చెప్పి, మళ్ళీ మాడిపోతాయని. చూడండి, ఈ విధంగా అయితే కొంచెం దోరగా అయితే వేగిపోయాయి. ఇప్పుడు మనం నువ్వులైతే వేసుకుందాము. నువ్వులు లాస్ట్లోనే వేసుకోవాలి. ఆ వేడికైనా సరే అవి వేగిపోతాయి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు వేగనించుదాము. వేగనించిన తర్వాత కొంచెం చింతపండు అయితే వేసాను. చింతపండు వేసుకుని ఇప్పుడు కూడా వేగనించుకోవాలి. వేసుకున్న ప్రతి ఒక్కటి కూడా ఏదైతే తొందరగా వేగిపోతే అవి లాస్ట్లో వేసుకోవాలి. కొంచెం టైం పట్టే మాత్రం ముందుగానే వేసుకుని కొంచెం సేపు వేపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు చిన్నగా కోసుకుని అయితే వేసుకున్నాను. వీటిని కూడా బాగా మగ్గనిచ్చుకుందాము మీడియం ఫ్లేమ్లోనే. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసాను. దీన్ని కూడా వేగనిచ్చుకుందామండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో సరిపడా సాల్ట్ అయితే వేసుకుందామండి. వంకాయలు చూసుకుని సాల్ట్ అయితే వేసుకోవాలి, మనకు కర్రీకి సరిపోతుందో లేదో. ఒకవేళ ఇప్పుడు సరిపోకపోతే కనుక లాస్ట్లో అయినా సరే వేసుకోవచ్చు. దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకుని ఆ తర్వాత దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుందాము. దీనిలోకి కారం కూడా వేసుకుందామండి. కారం అయితే నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. మీరు ఎంత తినగలరో అంతే వేసుకోండి. దీనిలో మసాలా కూడా ఉంటుంది కాబట్టి కారం మీరు చూసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా మనం మంచిగా కలిపేసుకుందాము, వేగనిచ్చుకోవాలి. కారము ఇవన్నీ కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కనుక నేను ఆయిల్లో వేసుకున్నానండి కర్రీ చేసేటప్పుడు వంకాయలోని. మీరు ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకుంటే వేసేసుకుని వేపుకోవచ్చు దీంట్లోనే. చూడండి, ఈ విధంగా అయితే కనుక వేగిపోయినాయి. వీటి చల్లారి పెట్టుకోవడానికి పక్కనైతే పెట్టుకుందాం చల్లారే వరకు. తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి వీటిని. ఇప్పుడు మనం వంకాయలని కడుక్కుని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని అయితే కనుక చిన్నగా అలా ముచ్చుకు తీసేసుకోవాలి. మొత్తం అదంతా కూడా తీయకూడదు, గ్రీన్ కలర్ అంతా కొంచెమే కోసుకోవాలి. తర్వాత దీన్ని 4 ముక్కలుగా కోసుకొని అన్నీ పక్కన పెట్టుకుందాము. దీంట్లోకి మనం ఇప్పటి వరకు వేపినటువంటి మసాలా ఉంది కదా, ఆ మసాలాని గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ అయితే కనుక దీంట్లో స్టఫ్లా పెట్టేసుకోవాలన్నమాట వంకాయల్లోకి. మనకి ఇది పేస్ట్లా కావాలి కాబట్టి కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే పేస్ట్ కావాలి మనకి. దీన్ని ఇలా పేస్ట్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. నేనైతే ఇది ఎలాగో చేశాను కదా అని అదే బాండీలోకి తీసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం వంకాయల్లో స్టఫ్లా పెట్టేసుకుందాము.
ఇలా పెట్టేసుకున్న తర్వాత మిగిలిన పేస్ట్ని అయితే కనుక పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని కొంచెం వేగనిచ్చుకోవాలి దోరగా. వేగిన తర్వాత పచ్చిమిర్చి 2గా చీల్చుకుని దీనిలో వేసేసుకుని వేగనిచ్చుకుందామండి. ఇవి వేగిన తర్వాత స్టఫింగ్ చేసుకుని మనం వంకాయలను అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలను ఒక్కొక్కటిగా వేసుకుని ఆయిల్లో మంచిగా వేగనిచ్చుకోవాలి. సేమ్ ఈ ప్రాసెస్ కూడా మీడియం ఫ్లేమ్లోనే జరగాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలి. మనం పక్కన పెట్టుకున్నటువంటి మిగిలిన పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి, ఎందుకంటే పేస్ట్ కాబట్టి అడుగెట్టేస్తుంది అనమాట. దీన్ని బాగా కలుపుకుని ఆ పేస్ట్ అంతా కూడా వంకాయలకు పట్టాలి, అది కూడా ఆయిల్లో వేగాలి. ఆయిల్ పైకి తేలే వరకు కూడా దాన్ని వేగించుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే వేగింది కదా. దీనిలోకి చిన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే కనుక వేసేసానండి. వేసేసుకుని ఇలా కలుపుకోవాలి. దీన్ని కూడా కాసేపు మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన తర్వాత దీంట్లోకి వాటర్ పోసాను. మనం చూసుకుని పోసుకోవాలండి. వాటర్ అయితే నేను 1.5 గ్లాస్ వేసాను వాటరు, ఎందుకంటే పేస్ట్ ఉంటుంది కాబట్టి చిక్కగానే కనిపిస్తుంది మనకు ఎంత పోసినా కూడా. ఇలా వాటర్ పోసుకుని కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర అయితే వేసేసానండి. మసాలా అయితే మనకి స్టార్టింగ్లో చెక్క, లవంగ మొగ్గ, యాలకులు వేసాను కదా, అందుకనే మసాలా వేయలేదు. చూడండి, ఈ విధంగా అయితే మూత పెట్టేసి ఒక్కటే విజిల్ అయితే వేయించాను. చూడండి, నేను సౌండ్ వస్తుంది కదా, సౌండ్ పోయిన వెంటనే మూత తీసేసాను అనమాట. అందుకని ఇంకా ఉడుకుతూ ఉన్నది అది. వంకాయ కూడా చాలా బాగా ఉడికిందండి, మెత్తగా. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. మీరు కూడా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది చపాతీల్లో కూడా.